హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరామ్. బాబా గారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని, ఆ బాబా గారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి. ఇక ఈరోజు వీడియోలో మనం బాబా గారు చెప్పబోతున్నారు ఏంటంటే, మన ముందు బాబా గారి నివసించిన ద్వారకామాయి అలాగే చావడి ఈ రెండు మన ముందు ఉంచారండి. బిడ్డ, రెండిట్లో ఒకటి తాకు, నీ గురించి అలాగే నీకు రాబోయే శుభవార్త గురించి తెలుసుకో అని చెప్పి బాబాగారు మన ముందు ద్వారకామాయి అలాగే చావడి పెట్టారండి. ఈ రెండిట్లో ఒకటి అనుకోండి ఫ్రెండ్స్, మీ గురించి మీకు రాబోయే శుభవార్త గురించి తెలుసుకోండి. ఇక మొట్టమొదటిగా ద్వారకామాయి ఎవరైతే తాకుతారో, ద్వారకామాయి ఎవరైతే కోరుకుంటారో వారి కోసం బాబాగారు ఏం చెప్తున్నారంటే, బిడ్డ, నా ద్వారకామాయిని నువ్వు తాకావు కదా, నా ద్వారకామాయి నువ్వు తాకావు అంటే నాకు నువ్వు ఎంత పరమ భక్తురాలువో తెలిసిపోతుంది. నన్ను ఎంతగా ఇష్టపడుతున్నావో అర్థమవుతుంది. నీకున్న సమస్య ఏంటో తెలుసా బిడ్డ? నీ యొక్క సమస్య అంతా కూడా నీకు ఆరోగ్యం సరిలేకపోవడం, నువ్వు ఏదైతే చేసినా కూడా కలిసి రాకపోవడం, దీనివల్ల ఎన్నో ఇబ్బందులు కష్టాలు పడటం. అవును కదా? అవును తల్లి, నీ యొక్క కష్టాలన్నీ కూడా తీరిపోయే మార్గం చెప్తాను. ఈరోజు పవిత్రమైన నివసించే ద్వారకామాయిని నీకు సర్వ పాపాలను తొలగి నీకు సర్వ అభీష్టాలు నెరవేరుస్తాను. నా దునియందు ఎప్పుడు నిత్యం వెలుగుతున్న నా దునియందు నీ యొక్క పాపాలని నాశనం చేస్తాను. నీ పాపకర్మలన్నింటినీ కూడా తొలగించేశానంటే నీకు మంచి రోజు వచ్చినట్టే, నీకున్న కష్టకాలం దూరమైనట్టే. నువ్వు ఇప్పుడు పడుతున్న ఈ ఇబ్బందులు, ధన ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి. నువ్వు పట్టిందల్లా బంగారం అయ్యే యోగం నీకు కనిపిస్తాను. ఎన్నో ఏండ్లగా ఈ ద్వారకామాయిలో నివసించాను. అందరికీ ఆరోగ్య సమస్యలు తీర్చాను. కష్టం ఉన్న వాళ్ళకి ఆ కష్టాన్ని పొడగొట్టాను. అవంతా కూడా ఇప్పుడు నువ్వు కోరుకున్నావు కాబట్టి నీ కష్టాలు తీరినట్టే. ద్వారకామాయిలో ఎవరైతే అడుగు పెడతారో వారి సర్వ పాపాలు ఆ రోజు నశించినట్టే. అలాగే నా అనుమతి లేనిదే షిరిడీలో అడుగు పెట్టలేరు. అలాగే ద్వారకామాయిలో అడుగు పెట్టగలరా? నువ్వు ఇప్పుడు ఈ ద్వారకామాయిని ఎంచుకున్నావు అంటే అతి త్వరలో నీకు షిరిడీ రాక ఉందని అర్థం. వస్తావు తల్లి, షిరిడీకి తప్పకుండా వస్తావు. నన్ను దర్శనం చేసుకుంటావు. నా ద్వారకామాయిలో నువ్వు ప్రశాంతంగా ఉండి నీ యొక్క పరమ దోషాలన్నింటినీ కూడా పోగొట్టుకుంటావు. నీ కర్మ దోషాలన్నింటి పొడగొట్టుకుంటే ఇక నీకు మంచి కాలమే కదా. నిత్యం వెలుగుతున్న నా దునిలో నీ యొక్క కష్టాలన్నీ కూడా మాడి మసి చేస్తాను. నీకు రాబోయే కాలం సుఖంగా సంతోషంగా ఉండేలా చేస్తాను. నీకు ఆనందం కల్పించడమే కదా నా బాధ్యత. నువ్వు దిగులు పడవద్దు తల్లి. నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి ఈరోజు ఈ సాయి వచ్చాడంటే నీ కష్టాలు గట్టెక్కినట్టే. నన్ను గట్టిగా పట్టుకున్నావు, నేను కూడా నిన్ను వదలనమ్మా. ఎప్పుడు కూడా నీ చేతులను వదలను. నేను కష్టాల్లో అలాగే దుఃఖంలో ఉన్నప్పుడు నీ చుట్టూనే నేను తిరుగుతూ ఉంటాను. నీ కోసం వెన్నెల వసంతం కాచుకున్నట్లు నేను నీ కోసం మంచి కాలను పట్టుకొని ఎదురు చూస్తున్నాను. జీవితంలో నువ్వు అంత అనుకూలంగా వస్తావు. నువ్వు మంచి స్థాయికి వెళ్తావు. ఖచ్చితంగా చెప్తున్నాను కదా. ఇప్పుడు నీ జీవితంలో కొంచెం కష్టాలు దుఃఖాలు ఉన్నా, అవన్నీ కారు మేఘంలా నిన్ను కమ్ముకొని ఉన్న వాటిని తొలగించి తొలకరి చిరుజల్లు లాంటి నీ యొక్క జీవితాన్ని నేను చేస్తాను కదా. ఆ కారు మేఘాన్ని కొద్దిగా జరిగిందే అనుకో, అలసిపోయిన ఆ వర్షం అనేది ఆనందంగా కురిసి భూమిలో తడుస్తుంది. అలా నీ జీవితంలో వెలుగు నింపుతాను. చల్లటి వాతావరణాన్ని నింపుతాను బిడ్డ. బాబా, ఏ పని చేసినా నాకు కలిసి రావటం లేదు, నాకు కలిసి వచ్చేలా దీవించు అని నా దగ్గర ప్రతిరోజు కోరుతున్నావు. తప్పకుండా ఆ కలిసి వచ్చే కాలం నీకు ఎదురు వస్తుంది తల్లి. ఏదైనా సరే ఎదురు చూసే కాలం చాలా బాగుంటుంది. ఎదురు చూసినంతసేపు నీకు అంతగా మించిన బహుమతి నేను ఇస్తాను. కొంచెం ఓపికగా ఉండు అన్నందుకు నీకు తగిన ఫలితం నీ సాయిని అందిస్తాను. ఈరోజు ఈ సాయి ద్వారకామాయిలో నువ్వు తాకిన నీకు శుభమే. రాబోయే కాలంలో నీ ఆరోగ్య సమస్యలు కానీ, నీకున్న ధన కష్టం కానీ అన్నీ తొలగిపోతాయి. అతి త్వరలో షిరిడీ రాక ముందు కదా, తప్పకుండా వచ్చి ధన్యవాదాలు బాబా అని సంతోషంగా నాతో పంచుకుంటావు. ఈ సాయి కూడా ఎదురు చూస్తుంటాడమ్మా.
అని ద్వారకామాయి తాకిన వాళ్ళకు బాబాగారు చెప్పారండి. చావడి బాబాగారు చావడి గురించి, చావడి అనుకున్న వారి గురించి బాబాగారు ఏం చెప్తున్నారంటే, బిడ్డ నా చావడిని నువ్వు ఈరోజు ఎంచుకున్నావు అంటే నీకు ఏదో మన నష్టం ఉంది అని అర్థం. మనస్సులో చెప్పలేని కొరత, చెప్పలేని దిగులు, నీ మనస్సు అలజడికి గురైంది. ఆ మనస్సు అలజడిని పోగొట్టుకోవాలని ఈరోజు నువ్వు చావడిని తాకావు. తప్పకుండా తొలగిపోతుందమ్మా. చావడిలో ఎప్పుడు కూడా నీకే ముందుండి అక్కడే తిరుగుతున్న నా చావడిని, అక్కడ సమావేశమైన నా చావడిని తాకావంటే నీ యొక్క మన కష్టం పోయినట్టే. దేనికి నీ మనస్సును గాయపరచుకోవద్దు. నీ యొక్క మనసుని గాయపరుచుకుంటే నువ్వే కదా దుఃఖపడతావు. ఈరోజు ఈ చావడిలో తాకిన నీకు ఇక ప్రశాంతంగా, ఆనందంగా ఉండే నెమ్మదైన జీవితం ఏర్పడుతుంది. ఆ చావడిలో నలుగురు నా స్నేహితులతో నేను కాలక్షేపాన్ని చేసేవాడిని. అన్ని విషయాలు తెలుసుకొని ప్రశాంతంగా, ఆనందంగా ఉండేవాడిని. అలాంటి చావడిని తాకి నీకు ఆనందమే బిడ్డ. ఎలాంటి మన కష్టమున్నా ఈ చావడిలో అన్నీ వదిలేసాయి. నలుగురికి పంచుకున్నట్టు ఈ బాబాకి చెప్పుకో. ఈ సాయి నీ యొక్క మొర మొత్తం, నీ యొక్క ఆవేదన మొత్తం నేను వింటాను. వినటమే కాదు, దాన్ని చక్కగా పరిష్కరించేలాగా నేను చేస్తాను. నీకు ఆ మన అలజడి తొలగించి ప్రశాంతంగా ఉండే నిద్రను, జీవితాన్ని, సంతోషాన్ని ఏర్పరుస్తాను. బాబా దేని గురించి నా మన అలజడ నీకు తెలుసు కదా. ప్రశాంతంగా నిద్రపోయిన రోజులు కూడా లేవు. నాకు కంటి నిండా కొనుకు లేకుండా మనసులో తెలియని దిగులుతో చాలా బాధపడుతున్నాను అనే కదా. అది నీకు ధనం వలన, బంధువుల వలన, బిడ్డల వలన, ఇంట్లో ఉన్న భర్త వలన, ఎవరి వలన కలిగిన బాధ, ఎవరి వల్ల కలిగిన మన కష్టమైనా సరే మొత్తం తొలగిపోతుంది. ఈరోజు ఈ చావడిని తాకి నాతో అంతా పంచుకున్నావు. నేను అన్నీ పసిగట్టానులే బిడ్డ. అన్నిటినీ నీకు కష్టాల నుంచి బయటపడేసే మార్గం ఈరోజు నుంచే తప్పకుండా నీకు కలిగిస్తాను. ఆ సాయి ఆశీర్వాదం నీకు ఎప్పుడు ఉంటుంది. ఇక షిరిడీకి రావాలన్న నీ కోరిక కొంచెం ఆలస్యమైనా తప్పకుండా తీరుతుందిలే. ఈ మన అలజడి అంతా పోయిన తర్వాత తప్పకుండా వస్తావు. కాస్త ఆలస్యం అవుతుంది. ఎందువల్లంటే మన కష్టంతో, మీ యొక్క దిగులుతో ప్రశాంతంగా ఉండలేరు. ప్రశాంతంగా ఉన్నప్పుడే నా షిరిడీలో అడుగు పెట్టగలవు. కాబట్టి ఇక ఈ రోజు నుంచి నీ మనసులో ఉన్న కలత మొత్తం కూడా పోతుంది. నేను పోగొడతాను. ఇప్పుడు విన్నావు కదా. ఇక నుంచి నీకు ప్రశాంతమైన నిద్ర, కంటి నిండా కొనుకుతో ఆనందంగా నిద్రపోతావు. నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దమ్మా. ఏ విషయం ఉన్నా ఈ సాయి దగ్గర పంచుకో. తప్పకుండా ఆ యొక్క పరిష్కారం కానీ, నీకు కావలసిన మంచి కానీ నేను చేస్తాను. నా జీవితంలో కూడా మార్పు వస్తుందా, దీపంలో వెలిగిస్తారా అని వెలుగుతుందనే కదా నీ బాధ. తప్పకుండా నీ చీకటి జీవితంలో నేను దీపం వెలిగిస్తాను. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే అతి త్వరలోనేనమ్మా. అతి త్వరలోనే అద్భుతాన్ని చూస్తావు. నువ్వే నమ్మలేని ఆ అద్భుతాలను చూసి ధన్యవాదాలు బాబా అని నన్ను వెతుక్కుంటూ వస్తావు. ఆనంద కన్నీరుతో నా కాళ్ళ మీద పడి వేడుకుంటావు. నేను కూడా చిరునవ్వుతో నిన్ను ఆశీర్వదిస్తాను. ఆ ఆనంద కన్నీరు చూడడానికి ఈ సాయి తండ్రి కూడా చాలా ఆనందంగా, ఆతృతగా ఎదురు చూస్తున్నాను. అతి త్వరలో నా దగ్గరికి వస్తావు తల్లి. నీ ఆనందాన్ని నాతో పంచుకుంటావు. నీవు తప్పకుండా జరుగుతుంది. నమ్ము. ఈ సాయి మాట నమ్ము. నమ్మితే అంతా మంచి జరుగుతుంది. నమ్మకమే కదా జీవితం. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరాం. శ్రద్ధా సబ్బూరి. అందరూ బాగుండాలి. అందరిలో మనం ఉండాలి. ఓం